ఎవరు జైలు శిక్ష ఎందుకు వేస్తారు అంటే సరే ఆ కోర్టు జైలు శిక్ష వేస్తుంది. మరి రంగనాథ్కి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అదే చట్టంలో 19వ నిబంధన ప్రకారం ఆయన సుప్రీంకోర్టు కూడా వెళ్ళే అవకాశం ఉంది. ఒకవేళ సింగిల్ జడ్జి తీర్పిస్తే అది నచ్చకపోతే డివిజన్ బెంచ్కి పోవచ్చు. డివిజన్ బెంచ్లో కూడా తీర్పు అనుకూలంగా రాకపోతే సుప్రీంకోర్టుకు వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ రంగనాథ్ ఇలా ప్రభుత్వ పక్షాన ఉండు అంటే ప్రభుత్వ భూముల్ని కాపాడే పక్షాన ఉండు. ఇలా కోర్టులు కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. మీరు ఎవరు పక్షాన ఉన్నారు? బడా రియల్ ఎస్టేట్ వ్యాపారుల పక్షాన ఉన్నారా, లేకుంటే ప్రభుత్వ భూములు కాపాడే పక్షాన ఉన్నారా? ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా, ఆత్మవిమర్శ చేయాల్సిందిగా మేము న్యాయమూర్తులకు కోరుతున్నాం. నోటి మాటలు కాదు, ఆరోపణలు వాస్తవాలు చూపించాలి. నోటి మాటలు కాదు. ఈ ఉత్తుత్త ఆరోపణలు చేసి ఇలా అవినీతి పీకల్లోతు గోరుపోయింది మీరు. ఇలా రియల్ ఎస్టేట్ అంటే ఎవరిది? అది భారత రియల్ ఎస్టేట్ సమితిలోనే పెద్ద పెద్ద బడా రియల్ ఎస్టేట్ సమితి రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నారు. తెలియదు తెలంగాణ సమాజానికి చెట్లను, పుట్లను, చెరువుల్ని, సరస్సుల్ని, కుంటల్ని, రాళ్లను, రప్పల్ని కబ్జా చేస్తుంటే రేవంత్ రెడ్డి ఒక హైడ్రాను స్థాపించి సమర్థవంతమైన అధికారి రంగనాథ్ నియమించండు. రంగనాథ్ని ఎందుకు లోతుకుంట విషయంలో ఏం జరిగింది? లోతుకుంట విషయంలో చారిత్రక సంపద రాళ్లను ఎప్పుడో 2500 సంవత్సరాల క్రితం ఉన్న రాళ్లను అనుమతులు లేకుండా బాంబ్ బ్లాస్టింగ్తో అదేవిధంగా అడవులను చెట్లను నరికి వేస్తుంటే జాతీయ పక్షి నెమళ్ళు అక్కడ నుంచి ఆహాకారాలు చేస్తూ వెళ్తుంటే రంగనాథ్ ఆ యొక్క ప్రభుత్వ భూమిని, ఆ చారిత్రక సంపదను, రాళ్లను ఎవరి ఫిర్యాదు మీదకు ఆయన సొంతకేం పోలే. ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలు, పర్యావరణవేత్తలు, అదే రాక్ హిల్ సొసైటీ వాళ్ళు ఫిర్యాదు చేస్తే అడిగి పోయిండు. కాబట్టి రంగనాథ్ సక్రమంగా పనిచేస్తాడు. కాకపోతే మరి కోర్టులు రంగనాథ్ గారి యొక్క లాయర్ల యొక్క వాదనను, ప్రభుత్వం యొక్క వాదనను తోసిపుచ్చడం జరిగింది. కాబట్టి కోర్టు తీర్పును మేము గౌరవిస్తాం. కానీ అదే తీర్పు కాదు కదా, ఆ తీర్పు పైన సమీక్షకు వెళ్ళే అవకాశం ఉంది, తర్వాత అప్పీల్ చేసుకునే అవకాశం ఉన్నది. కాబట్టి ఇప్పుడు కొత్త కాదు కదా. అదే బీఆర్ఎస్ హయాంలో చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ పైన 400 కంటెంప్ట్ కోర్టు అంటే కోర్టు దిక్కన్న కేసులుండే. దానికోసం అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏకంగా 208వ జీవో తీసేసి 58 కోట్లు అంటే లాయర్లకు, కోర్టు ఖర్చులకు ప్రభుత్వ ధనాన్ని విడుదల చేసింది. ఆ రోజు పెద్ద ఎత్తున దుమారం వేగింది. కానీ ఈరోజు 63 ధిక్కరణ కేసులు అంటే అదేమన్నా కావాలని చేసినాయా, లేదంటే రంగనాథ్ ఏమన్నా నేరస్తుడా? సమయానికి కోర్టుకు హాజరు కాలేకపోవడం, లేకుంటే ఆదేశాలు పాటించకపోవడం అది పెద్ద నేరమేం కాదు. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు చట్టం కింద 12వ నిబంధన ఉంది. ఆ నిబంధన కింద వాస్తవంగా జడ్జిలు ఏం చేయాలా? 6 నెలలు జైలు శిక్ష కానీ లేకుంటే జరిమానా విధించాలి. లేకపోతే అదే చట్టంలో క్షమాపణ చెప్పాలా. క్షమాపణ చెప్పిండు ఆయన. షరతులు లేని క్షమాపణ చెప్పినప్పటికీ మరి జడ్జిలు సంతృప్తి చెందలేదు. కాబట్టి వాళ్ళు సంతృప్తి చెందకపోతే మరి రంగనాథ్కు న్యాయం పొందేందుకు ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయించే అవకాశం ఉంది. కాబట్టి ఇట్లాంటి తీర్పులన్నీ కూడా ప్రభుత్వ అధికారులకు సర్వసాధారణం. Subscribe us and press the bell icon for more interesting updates.